ఈ ఉపవాస ప్రార్థనలో భాగంగా ఈ వాక్యాలలో యేసయ్య గారు సిలువలో పలికిన చివరి మాట అనగా 7వ మాటను మనం ఈరోజు చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనము. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచెను. మనం ముందు మాట చూసినట్లయితే సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగిస్తాడు కదా, ఆ గ్యాప్లో ఈ మాట కూడా అంటాడనమాట, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాననేసి. ఇక్కడ ఆయన పలికిన మాటల్లో ఒక మాటను మనం చూడొచ్చు, దేవా దేవా నా చెయ్యెందుకు విడిచితివి అనేసి ఇలా అంటాడు కదా. అదే యేసయ్య గారు తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నాను అనేసి అంటాడనమాట. అంటే ఇక్కడ సమాప్తమైనదని చెప్పి ఇంకా కంప్లీట్నెస్ అనేది తన జీవితంలో వచ్చాక తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను అనేసి అంటాడు. అంటే ఈ మట్టి శరీరము ఈ లోకంలో ఉన్నంత వరకే, తర్వాత మన ఆత్మ అనేది ఆయన చేతికి అప్పగించవలసిందే. ఆయన రాకడ దినాన, ఆయన తీర్పు దినాన మనం అందరం తీర్పులో నిల్చోవాల్సిందే. ఎందుకంటే మనం ఈ భూలోకంలో చేసినదంతా ఆయన తీర్పు దినాన మనం ఆయనకు లెక్క అప్పచెప్పాలి. అంటే ఈ మాట ద్వారా మనకి దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మన ఆత్మ అనేది ఆయనకు లెక్క అప్పచెప్పే స్థితిలో ఉండాలి. ఆయన తన ఆత్మను ఎంతగానో పరిశుద్ధంగా కాపాడుకుంటూ వచ్చినాడు. ఏ పాపం ఎరగని వాడిగా తనకు తండ్రి ఎలాగైతే చెప్తూ వచ్చినాడో ఆ పనిని సంపూర్ణం చేసి వెళ్తూ వచ్చినాడు. ఇదిగో నా పని సంపూర్ణమైనది, ఇదిగో నా ఆత్మ నీ చేతికి అప్పగించున్నానని ఎంతలా చెప్తున్నాడంటే మనం కూడా మన జీవితంలో అలా ఉండాలి. యేసయ్య గారు మనకు మాదిరి చూపించి వెళ్ళారు, ఆ మాదిరిలో మనం నడవాలి అనేసి. అయితే మనకు కూడా ఒక చెప్తూ వచ్చినాడు, విశ్వాసులకు మాదిరికరంగా జీవించు అనేసి, ఒక లెక్క అప్పచెప్పాలి అనేసి మనకు చెప్పి వెళ్తూ వచ్చినాడు. మరి మనము ఏ విధంగా ఉంటున్నాం? లెక్క అప్పచెప్పేవారుగా ఉంటున్నామా? మన యేసయ్యకి ఇదిగో అయ్యా నా ఆత్మని నీకు అప్పగించున్నాను, ఇదిగో కాపాడుకున్నాను, పరిశుద్ధంగా కాపాడుకున్నాను అని చెప్పే స్థితిలో మనం ఉంటున్నామా లేదా అనేది పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో మనం చాలా పరిశుద్ధంగా జీవించాలి. యవనస్తులు తప్పక తొట్టిల్లుదురనైన వాక్యం సెలవిస్తుంది. కానీ అదే వాక్యం చెప్తుంది, యవనస్తులు వాక్యము చేత తమ నడతను శుద్ధి చేసుకోవచ్చు అని. మరి మన జీవితంలో మనం ఎలా ఉంటున్నాం? మన నడకను పాడు చేసుకునే స్థితిలో ఉంటున్నామా, శుద్ధి చేసుకునే స్థితిలో ఉంటున్నాం అనేది పరీక్షించుకోవాల్సింది ఎంతో ఉంది. అయితే యేసయ్య గారు చివరిగా ఇదిగో అయ్యా తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నానని చెప్పి ప్రాణాన్ని విడిచిపెడుతూ వచ్చినాడు. మరి మన జీవితంలో ఏ విధంగా ఉంటున్నాం? ఒక కంప్లీట్నెస్ అనేది మన జీవితంలో ఉంటుందా? ఒక సాటిస్ఫాక్షన్ అనేది మన జీవితంలో ఉందా? డిస్సాటిస్ఫాక్షన్ చేత అసలు ఎందుకు ఈ లైఫ్ అనే జీవితంలో అనే స్థితిలో మనం ఉంటున్నామా? అటువంటి విధంగా మనం ఉండొద్దండి. ఎందుకంటే ఆయన రక్తం చేత మనల్ని వెలపెట్టి కొన్నాడు. ఈ జీవితం పైన మనం విసుగు చెందొద్దు. ఎందుకంటే ఆయన మనకు ఒక పని అప్పగించాడు, మన ఆత్మకి ఒక సంపూర్ణతను ఇవ్వాలనేసి తన ఆత్మతో మనని ఏకం చేస్తూ వచ్చినాడు. నరుని రూపంలో అంటే తన స్వరూపంలో నరుని సృజిస్తూ వచ్చినాడు. అంటే మనల్ని ఎంతో వెలపెట్టి కొన్నాడని, ఎంతో విలువ అనేది మనకి ఇస్తూ వచ్చినాడు. ఆ విలువను మనం ఊరికే నా లైఫ్ ఇంతే, నా లైఫ్ అంతే అనేసి చిన్న వాటికి మనల్ని మనం తక్కువ అంచనా వేసుకునే స్థితిలో ఉండొద్దు. ఆయన ఎంతో ప్రెషియస్గా మనల్ని నిర్మిస్తూ వచ్చినాడు. యా మై ప్రెషియస్ పర్ల్ అనేసి మనకి చెప్తూ వచ్చినాడు. నువ్వు నా సొత్తు, నేను పేరు పెట్టి పిలుచుకొని ఉన్నాను అనేసి ఆయన అంటూ వచ్చినాడు. కాబట్టి నిన్ను తక్కువ వేసుకునే స్థితిలో ఉండదు. నీ ఆత్మ ఎంతో విలువైనది, నీ శరీరం ఎంతో విలువైనది. ఈ మట్టి శరీరం ఈ లోకంలో ఉన్నంత వరకు, కానీ నీ యొక్క ఆత్మ పరలోకంలో నిత్యము ఉండాలని ఆయన కోరిక, కానీ నిత్యము నరకంలో కాలాలి అనేసి కాదు. కాబట్టి ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? నీ క్రియలలో ప్రేమ ఉందా లేదా అనేది పరీక్షించుకో. ఏ విధంగా జీవిస్తున్నావు? నీ ఆత్మ పరిశుద్ధంగా ఉందా? నీ శరీరం ద్వారా పరిశుద్ధంగా ఉన్నావా? ఎందుకంటే నీ దేహము ఆయన ఆలయం అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన యొక్క ఆలయాన్ని అపవిత్రపరిచే స్థితిలో మనం ఉండొద్దు. అలాగే మన దేహాన్ని అంత శుద్ధిగా ఉంచుకుంటూ పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఈ వాక్యము మనకి ఎంతగానో నేర్పిస్తుంది. కాబట్టి సరి చేసుకొని ఒక సాటిస్ఫైడ్ లైఫ్, ఒక కంప్లీటెడ్ లైఫ్ అనేది మన జీవితంలో మనం అనుభవించాలి అనేసి ఆయన కోరుతున్నాడు. ఈ మాట ద్వారా తెలియజేస్తున్నాడు. ఇంకా ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలియదు, కానీ నీకు ఆయనకు మాత్రమే తెలుసు. ఇంకా నీ యొక్క ఆత్మశుద్ధి చేసుకోలేని స్థితిలో ఉన్నట్లయితే ఒక్కసారి ఆయన సహాయం అడిగినట్లయితే నిన్ను పరిశుద్ధపరిచి ఆయన ఒక రక్తం చేత నిన్ను ప్రోక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో నిన్ను సరి చేసుకోవాల్సింది ఎంతగానో ఉంది. కాబట్టి ఈ వాక్యాల ద్వారా నిన్ను బలపరుస్తున్నాడు. కాబట్టి మనం బలపడే స్థితిలో ఉండాలి, కానీ దిగులు పడే స్థితిలో ఏమాత్రం ఉండొద్దు. ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరిచి స్థిరపరిచి గొప్పగా మనల్ని శుద్ధి చేయనుగాక. ఆమేన్.